ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఏ ప్రాంతం చూసినా తీర్థాలు జాతరలతో కలకల్లాడిపోతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తర్వాత ఈ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున తీర్థాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా ఈ తీర్థాల్లోని ఎడ్ల పందాలు, గుర్ర పందాలు వంటివి నిర్వహిస్తూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటారు. ఈ పోటీలకు డబ్బులు కూడా, నగదు బహుమతి కూడా అలాగే ఇస్తారు. ₹1,00,000, 50,000, 25,000 అలా ప్రైజులు ఇస్తూనే విజయనగరం జిల్లాలో తీర్థాలు మొదలయ్యాయంటే చాలు ఎక్కడ లేని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి కూడా ఎడ్ల బండ్లు రాయలు వచ్చేస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుందని. అలాగే చూసారుగా ఈ ఎడ్ల పందాలతో పాటు గుర్ర పందాలు ఎలా పరిగెట్టిస్తున్నారు గుర్రాలని. నిజంగా సినిమా హీరోలు కూడా పనికిరారన్న విధంగా లైవ్లో అలా పరిగెట్టిస్తుంటే చూసేవారికైతే గూస్ బంప్సే. తీర్థాలు చూసేవారికి ఈ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది తరలి వచ్చి మరి ఎంతో ఉత్సాహంగా కుటుంబాలతో ఈ తీర్థాలని తిలకిస్తున్నారు. ఒక 2 నెలల పాటు ఇంకా తీర్థాలు అయితే జరుగుతాయి. ఎవరికైనా తీర్థాలు చూడాలనుకుంటే విజయనగరం జిల్లా వచ్చేయండి. చాలా కన్నుల పండుగగా కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న అమ్మవార్లు కూడా చాలా శక్తివంతమైన వారండి. ఏ అమ్మవారిని ముట్టుకున్నా మన కోరికలు అయితే ఇట్టే తీరిపోతాయి. చూడండి మా తీర్థాలు, జాతరలు చూడండి.